హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమోని చూద్దాము. టిప్ నెంబర్ 1, మనము వెల్లుల్లి పొట్టును ఏం చేస్తామో పడేస్తాం కదా, పడేయవద్దు. ఇక ముందు నేను ఇక్కడ వెల్లుల్లి పొట్టును తీసుకున్నాను, అలాగే కొంచెం దాల్చిన చెక్క కూడా తీసుకున్నాను, అగరబత్తి తీసుకొని ఈ విధంగా పొడి చేసి తీసుకుంటున్నాను. తర్వాత కర్పూరము ఒక 2 తీసుకొని ఈ విధంగా పొడి చేసి తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకుంటానండి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా పొడి చేసుకొని వచ్చాను. నిమ్మకాయని తీసుకున్నాను, తీసుకొని ఈ పొడిని దీనిపైన వేస్తున్నాను. ఇప్పుడు వెలిగించండి. వెలిగించిన తర్వాత కొద్దిసేపు వదిలేయండి. కొద్దిసేపు వెలుగుతుంది. తర్వాత ఇది ఆరిపోయిన తర్వాత పొగ రావడానికి స్టార్ట్ అవుతుంది కదా, ఇది మీ రూమ్లో కానీ సాయంకాలం టైంలో కానీ హాల్లో కానీ పెట్టండి. ఒక దోమ కూడా ఉండదండి, ఒక మంచి స్మెల్ అనేది ఉంటుంది. కెమికల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయమనే వాళ్ళు ఈ విధంగా ట్రై చేసి చూడండి, బాగా హెల్ప్ అవుతుంది ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 2, నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని పాత్రలో కొన్ని నీళ్లు తీసుకున్నానండి. అలాగే ఒక 4 నుంచి 5 లవంగాలు వేస్తున్నానండి. విక్స్ మనం పిల్లలకు యూజ్ చేస్తాం కదండి, ఈ విక్స్ కొంచెము స్పూన్తో తీసుకుని ఈ విధంగా నీళ్ళలో వేయండి. తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేయండి. నీళ్ళు కొంచెం వేడిగా ఉంటే చాలండి. నాప్కిన్తో ఈ విధంగా డిప్ చేసి నీళ్ళను పిండండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే వయసు అయిన వాళ్ళకు మోకాళ్ళు మోచేతులు నొప్పులు వస్తుంటాయి కదండి, ఈ విధంగా పెట్టడం వలన పడుకునే ముందు పెడితే తొందరగా నొప్పి అనేది తక్కువ అవుతుందండి. కావాలంటే ట్రై చేయండి ఒకసారి. టిప్ నెంబర్ 3, మనము వాటర్ బాటిల్స్ రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా, ఒక విధంగా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది కదా. మీరు రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ కొంచెం వేయండి, బేకింగ్ సోడా కొంచెం వేయండి. వేడివేడిగా ఉండే నీళ్ళు వేసి బాగా ఈ విధంగా షేక్ చేయండి. దీంట్లో గలీజ్ అంతా నీట్గా వస్తుంది. చూడండి, నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. బౌల్లో వేసుకొని ఎంత గలీజ్ వచ్చిందో చూసారు కదా మీరే. మీరు బాటిల్ లోపల క్లీన్ చేయాలి అంటే పాత్రలు కడిగే స్క్రబ్బర్ తీసుకోండి. ఏదైనా వుడెన్ స్పూన్ కానీ కడ్డీ కానీ తీసుకుని స్క్రబ్బర్ను ఈ విధంగా వేసి ఒక 2 రబ్బర్ బ్యాండ్లు వేయండి. తర్వాత బాటిల్ లోపల ఈ విధంగా క్లీన్ చేయండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత నార్మల్ వాటర్తో కడిగి ఈ విధంగా బోర్లో పెట్టండి. టిప్ నెంబర్ 4, నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకుని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లంతా సర్ఫ్ తీసుకున్నాను. మీ ఇంట్లో ఏ సర్ఫ్ ఇచ్చేస్తారో ఆ సర్ఫ్ అయినా తీసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేస్తున్నాను, అలాగే 1/2 టేబుల్ స్పూన్ అంతా బేకింగ్ సోడా వేస్తున్నాను. ఒక ప్యాకెట్ ఈనో ప్యాకెట్ వేస్తున్నాను. వేసిన తర్వాత అంతా కూడా బాగా మిక్స్ చేస్తున్నాను. ఈ విధంగా పాతది సాక్స్ ఉంటుంది కదా, వాష్ చేసినది సాక్స్ తీసుకోవాలి. ఈ సాక్స్ లోపలకు ఈ పౌడర్నంతా కూడా వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక గంటు అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఒక్కొక్కరు ఏం చేస్తారు, డైరెక్ట్గా సర్ఫ్ను వాషింగ్ మిషన్లోకి వేస్తారు కదా, ఆ విధంగా చేయకూడదు. ఈ విధంగా సాక్స్ లోపలకు వేసి ఇది మీరు వాషింగ్ మిషన్లోకి వేసుకోవాలి. చూడండి, నేను వాషింగ్ మిషన్లోకి వేస్తున్నాను. మీరు ఏ బట్టలు వాష్ చేసుకోవాలి అని అనుకుంటారో అన్ని బట్టలు కూడా ఈ విధంగా వాషింగ్ మిషన్లోకి వేసి మిషన్ను ఆన్ చేసుకొని వాష్ చేసుకుంటే బట్టలన్నీ కూడా బాగా క్లీన్ అవుతాయి. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ధన్యవాదాలు.